ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అనగా, ఈరోజు ఒక చిన్న అనుభవంతో ఒక లెక్చరర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఒక 3 సార్లు పైనే బైబిల్ చదివారట ఆయన. కానీ దేవుని యొక్క గుణలక్షణాల మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ చిన్న వీడియో చేయడానికి చిన్న కారణం ఏంటి అంటే, అది దేవుడి కృప వల్ల అలాంటి వారికి కనువిప్పుగా ఉండాలని ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తుంది. అక్కడ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, అలాగే దేవుని రాజ్యాన్ని వెళ్ళలేడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తి 3 సార్లు చదివినా 100 సార్లు చదివినా, ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరు చదివినా ఖచ్చితంగా తిరిగి జన్మించాలి అంటుంది వాక్యం. ఎట్లా అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ తిరిగి జన్మ అంటే ఒక బిడ్డ 9 మాసాలు తల్లి మోస్తున్నప్పుడు ఆ బిడ్డ కడుపులో ఉమ్మ నీరులోనే రొటేట్ అవుతూ ఉంటాడు. ఆ బిడ్డ కళ్ళు తెరవబడవు, అలాగే కళ్ళు తెరవబడవు, అతనికి ఏడుపు రాదు, మాటలు రావు, ఏమీ రావు. కానీ అలాగే కొనసాగుతూ 9 మాసాలు ఉంటాడు. 2 కాళ్ళతో ఆ తల్లి పొట్టనే తన్నుతూ ఉంటాడు తప్ప ఇంకేం చేయలేడు. ఆకలైనప్పుడు మాత్రము ఆ పేగుల్లో నుంచి, లేకపోతే పెద్ద పేగుల్లో నుంచి ఆహారం తీసుకుంటూ ఉంటాడు. కానీ 9 మాసాలు ఎప్పుడైతే గడిచినాయో ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిలోకి వెళ్ళినప్పుడు కేక వేస్తాడు, ఒకసారి ఏడుస్తాడు. ఇంకా చెప్పాలి అంటే దేవుడు చేసిన సృష్టిని ఆ క్షణం నుంచి చూడటం ప్రారంభిస్తాడు. ఆకాశాన్ని చూస్తాడు, భూమిని చూస్తాడు, పంచవేంద్రములను చూస్తాడు, దేవుడు చేసిన సమస్త కార్యాలని చూస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు కూడా చాలా మందికి కొత్త జన్మ లేక వారున్న ప్రపంచంలోనే అదే లోకం అనుకుంటున్నారు. దేవుడు చెప్పినటువంటి కొత్త జన్మ జరగాలి అంటే ఆ వ్యక్తి కూడా ఆ బిడ్డ ఎలా పుట్టున్నాడో 3 కార్యాలు చాలా ఇంపార్టెంట్ అయినది. అది నీటి ద్వారా, అలాగే రక్తము ద్వారా, జీవము ద్వారా బయటకు వస్తాడు బిడ్డ. అలాగే నీటి బాప్తిసం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అలాగే రక్తము ద్వారా కూడా శుద్ధీకరించబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా మనము శుద్ధీకరించబడలేము. అప్పుడు జీవం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కొత్త జన్మ అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రత్యక్షతే, యేసుక్రీస్తు వ్యక్తిగతంగా నీకు ప్రత్యక్షపరచుకోవటమే కొత్త జన్మ అండి. ఆ వ్యక్తి ఎప్పుడైతే కొత్తగా జన్మించాడో పరలోకం అనేది ఒకటి ఉన్నది, సృష్టికర్త అనేది ఒక ఆయన ఉన్నాడు, అలాగే దేవదూతలు కూడా ఉన్నాయి, దూతలు ఉన్నాయి, ఒక రాజ్యము, శాశ్వతమైన రాజ్యం ఉన్నది, మరణం లేని రాజ్యం ఉన్నది. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు కూడా అవసరం లేనటువంటి ఒకటి ఉన్నాయి, ఒక థియోఫనీ శరీరం అంటూ ఒకటి ఉన్నది. ఇవన్నీ కూడా ఆ బిడ్డ అప్పుడు ఆలోచిస్తాడు, కొత్త జన్మ జరిగినప్పుడు మాత్రమే ఆలోచిస్తాడు. అందుకని ఈరోజు ఎక్కువ శాతము ఆ చర్చిలకు వెళుతున్నా కూడా, లేదంటే బైబిల్ చదివినా కూడా ఆ నూతనమైనటువంటి కార్యాన్ని, దేవుడు ఆ పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు, దూతల యొక్క కార్యాన్ని చూడలేకపోతున్నారు, దూతల యొక్క పరిచర్యను చూడలేకపోతున్నారు, దేవుణ్ణి గ్రహించలేకపోతున్నారు. ఒక్క దేవుడా, 3 దేవుళ్ళ, లేకపోతే రకరకాల దేవుళ్ళ, 3 దేవుళ్ళ ఏం చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మించావో నీకు స్పష్టంగా అర్థమవుతుంది, నువ్వు పరలోక రాజ్యంలో కాలు పెట్టినట్టు అవుతుంది. పరలోక రాజ్యంలో ఒక అడుగు ముందుకు వేస్తేనే సమస్త కార్యాలు దేవుడే నీకు బయలుపరుచుకుంటూ ఉంటాడు. అందువల్లనే అంటే దేవుడి మీద ఆ మాటలు అంటాం చాలా ఈజీ, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నిశ్చయముగా దేవుని కృపను మనం పొందుకోవాలి. ఒక సృష్టి ఉన్నప్పుడు సృష్టికర్త కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఆ సృష్టికర్తను తెలుసుకొని ఆయన ఒక్క దేవుడు ఎట్లా అయి ఉన్నాడు. ఈరోజు లోకమంతా కూడా 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
ఆ త్రియేక దేవుడు ఒక్కడు అని మాట్లాడుతున్నారు. ముగ్గురు కలిపి ఒక్క దేవుడు ఎట్లా అవుతారండి? అది కాదండి. ఒక్క దేవుడే 3 కార్యాలు చేశాడు. అందువల్లనే మీరు ఎన్ని డిస్కషన్లు చేసుకున్న వాక్యము మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మనమే కనబడతాం. వాక్యం అనేది అర్థమై ఉన్నది. అద్దంలో చూసుకోవాలి. వాక్యంలో చూసుకుంటే ఆ వాక్యమే నీకు ఆ ప్రత్యక్షతనిస్తుంది నువ్వు తిరిగి జన్మించినప్పుడు. ఆ తిరిగి జన్మ ప్రతి ఒక్కరూ జన్మిస్తారని ఆశిస్తూ, ఎందువల్లంటే ఈ లోకమంతా పండగ దినాల్లో ఉన్నారు. బట్ కానీ నిజమైన పండుగ ఏంటంటే యేసుక్రీస్తుని తెలుసుకోవటమే నిజమైన పండుగ ఉంది. ఆయన పరిశుద్ధంగా కూడుకోవాలి. ఆ పరిశుద్ధమైన కూడుకోవటం అంటే అర్థం ఏంటి అంటే ఒక సంఘముగా, లేదు అంటే దాన్ని ఎప్పుడు అంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడే దానికి ఒక వాల్యూ దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తాడు, చేస్తాడు. సంఘము అనే మాటకి అర్థము బయటికి పిలవబడిన వారని అర్థము. సంఘము అనగానే పరిశుద్ధంగా కూడుకునే వాళ్ళే సంఘం. తిరిగి జన్మించిన వాళ్ళే అది ఒక సంఘం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కళ్ళు తిరిగి జన్మించాలని కోరుకుంటూ మీ సేవకుడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.